హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీస్ వరల్డ్. సో ఈరోజు అయితే ఫాస్ట్గా నేనైతే మీకు తమ్నెల్ చూసినట్టు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో అయితే చూపించేస్తాను. నేనైతే ఇక్కడ దొండకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ అయితే కట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే చిన్న కడాయిలో దొండకాయ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం సిమ్లోనే పెట్టి ఫ్రై అనేది చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలి. సో నేను చేసిన టేస్ట్ మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది. సో మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇలా మనం కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే చాలు. యాక్చువల్గా నేను ఒక హ్యాండ్తో కెమెరా క్యారీ చేస్తున్నాను, అందుకని చెప్పేసి క్లియర్గా రాకపోవచ్చు. అండ్ చూసారు కదా, ఇలా కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు చేయాలి. సో అప్పటి వరకు నేనైతే కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కొంచెం ఒక పించ్ ఆఫ్ చింతపండు అయితే వేసుకున్నాను. అది కూడా లైట్ ఆయిల్లో. మనం ఆల్రెడీ దొండకాయలో ఆయిల్ వేసాం కాబట్టి దీంట్లో ఆయిల్ అయితే అవసరం లేదు. సో కొంచెం కొత్తిమీర అనేది దగ్గర అయ్యేంత వరకు మనమైతే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ప్యాన్లోనే. సో దాన్ని అంతా కొంచెం చల్లారిన తర్వాతనే మిక్సీ అనేది పట్టాలన్నమాట. అలాగే కొంచెం వెల్లుల్లి అయితే వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లి కొంచెం కాలాలి అంటే లైట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి. సో నేనైతే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టేసేయాలి. సో ఇందులో మిక్సీ పట్టే ముందు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సో 3 వేసుకున్న తర్వాత మిక్స్ చేసిన తర్వాత మనమైతే మిక్సీ అనేది పట్టేసేయాలన్నమాట. అంటే మొత్తం పల్చగా పట్టొద్దు, కొంచెం పీసెస్ అయితే అలానే ఉండాలి. మొత్తం పట్టేస్తే ఎలా ఉంటుందంటే మిక్సీలో పేస్ట్ లెక్క అయిపోతుంది. సో నేనైతే కొంచెం దొండకాయ పీసెస్ అయితే వేసేసి ఇంకా తాలింపు అయితే వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, ఆయిల్ ఇట్లా మనం తాలింపు మిశ్రమాన్ని అంతా తీసుకున్న పచ్చడిలో వేసేసుకోవాలి. సో ఫైనల్లీ ఇంత ఈజీ స్టెప్స్తో అయితే వేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్తో అయితే పచ్చడి అయితే చేసుకోవచ్చు. కొంతమంది దీంట్లో టమాటోస్ కూడా వేస్తారు, కొంతమంది ధనియాల పొడి కూడా వేస్తారు. సో నేను పచ్చడి ఇవి చేసేటప్పుడు మసాలా అయితే ఎక్కువ యాడ్ చేయను. సో చూసారు కదా, చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లోనే దొండకాయ పచ్చడి చేసుకోవచ్చు. అండ్ మనం కారం, మీరు ఇంట్లో చిన్నపిల్లలు తినేటప్పుడు కారం, పచ్చిమిర్చి అవి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా నేను రొట్టెలు అయితే చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట, ఎందుకంటే పచ్చడిలో రొట్టెలు చేయడం చాలా బాగుంటుంది. సో మా హస్బెండ్ వాళ్ళు కూడా రొట్టెలే తింటున్నారు. రోజు సాయంత్రం నేను వాళ్ళకు రొట్టెలే చేస్తున్నాను, ఎందుకంటే అదే కొంచెం బలమని. అండ్ నాకైతే రాదు, బట్ నేర్చుకున్నాను ఫైనల్లీ నేర్చుకొని ఇది ఫస్ట్ టైం అయితే ముందు చేశాను, అండ్ ఇది సెకండ్ టైం అనమాట. సో కాంబినేషన్ అయితే రొట్టెలు పచ్చడి అయితే బాగుంటుంది అనగానే నేను చేశాను. నేనైతే రొట్టెలు తినను. సో చాలా వరకు తిందామని ట్రై చేశాను, కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, పైగా ఇష్టం లేదు కూడా. చపాతీ అంటే తినేస్తాను కానీ రొట్టెలు అయితే ఇష్టం లేదు. కానీ మా ఆయన, మా పెద్ద పాప అయితే బాగా తింటారు వాళ్ళు. సో ఇంకా వాళ్ళ కోసమే నేనైతే రొట్టెలు అయితే చేస్తున్నాను. రొట్టెలో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అంటే కొన్ని తెల్ల జొన్నలు అంటారు, లేకపోతే మొక్కజొన్నలు అంటారు, పసుపు జొన్నలు అంటారు. సో ఇది వచ్చేసి తెల్ల జొన్నలు అనమాట, మా మమ్మీ వాళ్ళు పంపించారు. అండ్ ఇంకా నాకు చేతితోనే కొంచెం మంచినే అలవాటైంది. కొంతమంది పాల డబ్బాలతో కూడా చేస్తారు, అది కొంచెం పెద్దగా రావాలని చెప్పి చేస్తారు. కానీ నేనైతే చేతితోనే ట్రై చేశాను, చేతితోనే వచ్చింది నాకు బాగానే. ఇంకా డబ్బాలు అవి ఏం అవసరం లే అనిపించింది. సో ఫస్ట్ టైం కొంచెం ఇరిగిపోయింది, అట్లా నాకు రాలేదు. ఇంకా చేస్తూ చేస్తూ నాకు కొంచెం అలవాటు అయిపోయింది అనమాట.
అండ్ వీడియో ఎవరు తీస్తున్నారు అనుకుంటున్నారు? మా పెద్ద పాప అయితే వీడియో తీస్తుంది. సో చూసారు కదా, ఫైనల్లీ నేనైతే చేసిన చాలా బాగా వచ్చింది రౌండ్గా. సో ఇలా రొట్టె వేసేసిన తర్వాత వాటర్ అయితే వేసేసేయాలి. సో వేసేటప్పుడు కొంచెం కట్ అయింది. సో నేనైతే ఒక 2 to 3 టైమ్స్ చేస్తేనే నాకు కొంచెం సెట్ అయితే, ఎవరికైనా అంతే, అప్పుడు ఫస్ట్లోనే మనం అవార్డు తీసుకోవాలని ఏముండదు. సో నాకైతే ఇక మెల్లమెల్ల చేస్తూ చేస్తూ అలవాటు అయిపోయింది. ఇలా వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనం వేసేటప్పుడు కింద పిండి వేసి చేస్తాం కాబట్టి ప్యాన్ తిప్పేటప్పుడు ఏంటంటే పిండి పిండి ఉండిపోతుంది. సో ఇలా అయితే వేసేసిన. ఫస్ట్ నేనైతే చిన్న చిన్న ట్రై చేస్తున్నాను, ఎందుకంటే జొన్న రొట్టెలు చాలా పెద్దగా చేస్తారు, కానీ నా దగ్గర ఉన్న పీటకి నేను చిన్న చిన్నవే ఫస్ట్ ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నాకు కూడా రాదు, నేర్చుకుంటున్నాను కాబట్టి చిన్న చిన్న నుంచి ఇక తర్వాత పెద్ద చేద్దామని చెప్పి నేనైతే చేస్తున్నాను. సో ఫైనలీ నా రొట్టెలు అయితే అయిపోవడానికి వచ్చాయి అన్నమాట. ఇద్దరే ఉన్నారు కాబట్టి నేనైతే ఓన్లీ త్రీ రోటీసే చేస్తున్నా రోజు సాయంత్రం. అండ్ కాంబినేషన్కి ఇంకా పచ్చడి అయినా సరే, లేకపోతే ఒక్కొక్కసారి సాంబార్ అలా చేస్తూ ఉంటాను కాంబినేషన్. సో ఫైనల్లీ రొట్టెలు అయితే ఫాస్ట్గా చేసేసిన, ఎందుకంటే మా చిట్టి పాప అయితే ఒక దిక్కు ఒకటే ఏడుస్తుంది, ఇంకా పిండి చేతులు ఉంటాయి కదా. ఇక చూడండి, రొట్టెలు చేస్తే నా కిచెన్ రూమ్ అంతా ఎలా ఉంటుంది, నాదే కదండి, ఎవరు రొట్టెలు చేసినా అట్లనే ఉంటుంది. ఇక ఫాస్ట్గా చేసేసి మా చిట్టి తల్లి అయితే హాల్లో తీసుకొచ్చేసిన, ఒకటే ఆడుతుంది. సో ఫుల్గా పడుకుంది. ఇక లేచేసరికి ఒకటే ఏడుపు. ఇంకా నేను ఇక కిచెన్ రూమ్లో మొత్తం చెమట అయిపోయినాయి. ఇక కిచెన్ రూమ్లో పని అంటే ఎలా ఉంటుంది మీకు కూడా తెలుసు కదా. ఇక ఫాస్ట్గా స్నానం చేసుకొని ఇంకా చిట్టి తల్లి దగ్గరికి అయితే వచ్చేసిన. దానికోసం పాడిపించిన తర్వాత ఇక తర్వాత బయట అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇక పిండి అంతా క్లీన్ చేసేసిన కిచెన్. యాక్చువల్గా నేనైతే గ్లాస్లో వాటర్ పోస్తున్నాను, ఎందుకు అనుకుంటున్నారా? యాక్చువల్గా మేమున్న ఇంట్లో అయితే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. పాపం వాళ్ళు 3 daysకి 4 daysకి ఒకసారి ట్యాంకర్ అయితే పోపిస్తున్నారు. ఇంకా మేము కూడా వాటర్ సేవ్ చేస్తున్నాం అనమాట. అక్కడ అగరబత్తి కూడా పెట్టాను, మీలో చాలామంది డౌట్ రావచ్చు, ఎందుకంటే అక్కడ వర్షాలు పడుతున్నాయి మేమున్న దగ్గర. డోర్ ఓపెన్ చేస్తే చాలు చాలా వరకు దోమలన్నీ కిచెన్ రూమ్లో కానీ బెడ్రూమ్లో ఉండిపోతుంది. సో కొంచెం నేను నైట్ కాగానే కిచెన్ రూమ్లో కూడా వేసేస్తాను, ఎందుకంటే చిట్టి తల్లి నేను హాల్లో పడుకోబెడుతున్నాను కాబట్టి ఇంకా కిచెన్ రూమ్లో, హాల్లో, అన్ని బెడ్రూమ్స్లో అయితే ఇలా వేసేస్తాను. అండ్ ఫైనల్లీ నా కిచెన్ క్లీన్ అయిన తర్వాత ఇక ఉన్న చెత్త అంతా బయట డస్ట్బిన్లో వేసేసిన. బయట డస్ట్బిన్లో వేసాడేమో కానీ బయట పోతే చల్లగా ఉన్నది, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి. ఇక నేనైతే పైకి వెళ్ళి ఇట్లా ఇటుకలా పెట్టేస్తున్నా, ఎందుకంటే కుక్కలు బాగా వస్తుంటాయి గేట్ ఓపెన్ చేయగానే. బయట చూసిరు కదా, ఇక పైన ఫ్లోర్ నిండిపోయి కూడా నీళ్ళు కింద పడుతున్నాయి, అంతగానో వర్షం వస్తుంది, వాతావరణం ఏమో చల్లగా ఉన్నది. ఇక లోపలికి వచ్చేసిన తర్వాత ఇక పాపను ముందేసుకుంటూ మెల్లగా బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాం. ఇక ఈవినింగ్ టైంలో పని అంతా అసలు ఎంత పని చేసినా సరే మనకి ఇంకా పని బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది. ఇక మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక చిన్న పాపనైతే ఒకరు చూస్తూ ఉండాలి. ఇక నేను బట్టలు మడత పెడుతుంటే మా పెద్ద పాప కూడా చూడండి ఎలా మడత పెడుతుందో. ఇంకా తను కూడా నాకు చిన్నగా హెల్ప్ చేస్తుంటుంది, అన్ని పనులన్నీ నేర్చుకుంటుంది. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మా పెద్ద పాపకి అయితే 2 పిలకలు వేసిన, మస్తు మంచిగా అనిపించింది. సో దానికి పిలకలు కూడా సెట్ అయినాయి. ఇప్పుడు పొనిటలు వేసేదాన్ని అనమాట. సో ఫస్ట్ టైం ఇట్లా 2 పిలకలు వేస్తున్నా. ఇంకా ఇంట్లో టీవీ చూసుకుంటూ ఇక బట్టలు అయితే మడత పెట్టేస్తా. పాపనైతే ముందు పడుకోబెట్టేసి ఇక శిఖర కూడా రొట్టె పచ్చడి అయితే తినేస్తుంది. సో తినేసిన తర్వాత మార్నింగ్ స్కూల్ ఉంటుంది కాబట్టి తొందరగా పడుకోబెట్టేస్తాను అనమాట. దిస్ ఇస్ ద వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.